ఆ యాప్లో ఒక గంట 2 గంటలు కాల్స్కి అటెండ్ అవుతూ రోజుకి సుమారుగా ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అయితే కొడుకు ఏం చేశాడంటే కోడలతో మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ బాగా చూసుకుంటది కదా అని గొడవ చేయడం మొదలెట్టాడు. వీడు యాప ఆటో తోడటం, జొమాటో, స్విగ్గీ చేయడం ఓపిక లేక. ఆ క్రమంలో ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది, మా అత్తగారు ఇలా ఫ్రాడ్ చేస్తుంది, నాకు నాకు కౌన్సిలింగ్ కావాలని కంప్లైంట్ చేస్తే త్రీ టౌన్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి దీన్ని రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో ఈ యాప్ అనేది మన వాళ్ళ ఫోన్లో ఆ కూర్చోబెట్టి వెరిఫై చేసినప్పుడు ఆ ఫోన్లో యాప్ని చూసాం. వాళ్ళే ఎన్రోల్ అయి ఉన్నారు. మనకి తెనాల్లో ప్రచారం అవుతున్నట్టుగా కానీ ఇతర విధంగా కానీ 100 మంది ఏమీ లేరు. అది ఆన్లైన్ యాప్. తెనాల్లో కానీ ఇక్కడ కానీ డిజైన్ చేయబడింది కాదు, ఇది ఫారెన్ యాప్. ఆ యాప్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యాంగిల్లో చూసేవాళ్ళు ఎన్రోల్ అవుతారు. డబ్బులు పేమెంట్ చేసి ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. అంతేగాని దీనికి మనకు ప్రచారం జరుగుతున్నట్టుగా తెనాలి కానీ ఈ చుట్టుపక్కల కానీ ఈ యాప్ ఎవరు సొంతంగా డిజైన్ చేసింది కానీ కాదు, ఇది ఆన్లైన్ యాప్. దీని మీద మేమంతా మా ఐటీ కోర్ టీంతో రాత్రి అంతా మేము చూసాం. ఆ ముద్దాయిని తీసుకొచ్చినప్పుడు పర్యవేక్షణ చేసి ఈరోజు మా జిల్లా ఐటీ కోర్ దగ్గర కూడా ఆ యాప్ని, ఫోన్ని, వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాం. ఇందులో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఫైనలైజ్ చేస్తాం. లేదు ఈ యాప్ మీద మనం ఎవరు కంప్లైంట్ చేయాలనేది ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే చేస్తాం. కాబట్టి ప్రజలందరూ దీంట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా ఎవరు ఇది భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఆన్లైన్ యాప్. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చాం. ఆ సెల్ ఫోన్లు ఏ విధంగా వాడుతున్నారు అనేది, అది మత్తు పదార్థాలకు వాడుతున్నారా, ఆన్లైన్ యాప్లో చూడటానికి వాడుతున్నారా, రీల్స్ చూడటానికి వాడుతున్నారా అనేది మీరు ఎవరికెవరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. అంతేగాని ఇక్కడ దందాలు జరగడం, తెనాల్లోని యాప్ డెవలప్ అయిందంటాం, బాధితులు ఉన్నారంటాం, ఇదంతా నిజం కాదు. మేము ఆ బాధితులు ఇల్లు కూడా వెళ్ళి చూసాము. ఆమె ఇప్పుడు తెనాల్లో 4000 రూపాయలు అద్దెకి తీసుకున్న ఇంట్లో ఉంటుంది. ఆ అమ్మాయిని విచారించినప్పుడు ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ఇవన్నీ మీడియా ముఖంగా ఈ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం.